హాయ్ గైస్, కుబేరా మూవీ నిన్న రిలీజ్ అయింది కదా. నిన్న మార్నింగ్ షో వెళ్ళాలి, బట్ కొద్దిగా పని ఉంటే కుదరలేదు నాకు, అందుకే నైట్ షోకి వెళ్ళాను. సో ఆ లోపు ఆగలేకపోయాను అనమాట, రివ్యూ చూడలేక. కొద్దిమంది రివ్యూలు చూశాను నేను, అంటే కొన్ని సీన్స్ బాగాలేవు, అసలు స్టోరీ ల్యాగ్ ఉందని చెప్పేసి కొద్దిమంది చెప్పారన్నమాట. సో నేను ట్రైలర్ చూసినప్పుడు ట్రాన్సాప్ కుబేరా చూసి ఉంటారు కదా సాంగ్, సో అది విజువల్ చూసినప్పుడు కానీ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కూడా, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు చూద్దామని. బట్ కుదరలేదు నిన్న అర్లీ మార్నింగ్ వెళ్దామంటే. సో చూసాను నైట్ షో అయితే. సో వాళ్ళు చెప్పినట్లయితే సినిమా మీరు నమ్మకండి, సినిమా అయితే బాగుందండి. ఖచ్చితంగా థియేటర్లో చూసే సినిమాని మీరు కూడా. సో ఒకవేళ కుదిరితే మాత్రం థియేటర్లోనే చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట. నాకు శేఖర్ కమ్ముల అంటే పర్సనల్గా చాలా ఇష్టం అండి, ఎందుకంటే హ్యాపీ డేస్ మనకి లీడర్ సినిమాలు చూసినప్పటి నుంచి నాకు బాగా ఇష్టం అనమాట. తన సినిమాలో ఒక డిఫరెంట్ జానర్ ఉంటుంది అండ్ ట్రూగా ఉంటుంది. తను తీసేటివి ఏదైనా కానీ, సీన్స్ ఏమైనా కానీ, అంటే లొకేషన్స్ కానీ ఇట్లా ఎక్కువ విఎఫ్ఎక్స్ వాడడం కానీ ఇలాంటివి ఉండవు అనమాట. రియల్ లొకేషన్స్లోనే తీసేకి మోస్ట్లీ ట్రై చేస్తాడు. సో అందుకోసమే మెయిన్ చూసేటప్పుడు మనకి అంటే ఆ ఫీల్ అయితే ఉంటుంది అనమాట, రియలిస్టిక్గా ఉంటుంది. సో అందుకోసమే నేను లైక్ చేస్తాను ఆయన మూవీస్. సో లవ్ టుడే కూడా లాస్ట్ మూవీ చూసాం కదా, సో అది. బట్ దీంట్లో కూడా నాకు కొద్దిగా మైనస్ అనిపించింది ఏంటంటే కథ అంతా బాగుందండి, అంటే ఎక్కువ లెంత్ ఉంది అంటారు కదా, పర్లేదు, మనకి ఎక్కడ అట్లా అనిపించదు, బోర్ ఏం అనిపించదు. సో క్లైమాక్స్ మాత్రం ఎందుకు కొద్దిగా వీక్ అనిపిస్తుంది. తను ఇంతకుముందు అంటే ప్రీవియస్ మూవీస్ కూడా అంతే, కొద్దిగా క్లైమాక్స్ మాత్రం వీక్ ఉంటాయి అనమాట. ఈ సినిమాలో కూడా అదే అనిపించింది నాకు. క్లైమాక్స్ మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ దానికి తగ్గట్టు అయితే ఉండదు. కుబేరాలో ధనుష్ క్యారెక్టర్ మాత్రం నాకు చాలా నచ్చిందండి. తను ముఖ్యంగా బెగ్గర నుంచి ఒక రిచ్ గాయక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కదా, ఆ టైంలో వచ్చే సీన్స్ అయితే మెయిన్ చాలా ఇన్నోసెంట్ నుంచి ఒక వేరే లెవెల్, అంటే తన లుక్ కానీ చేంజ్ అవ్వడం కానీ చాలా బాగా నచ్చింది నాకు. ముఖ్యంగా ఇంతకుముందు సినిమాల్లో కూడా నాకు 3లో బాగా నచ్చుతుంది తన పర్ఫార్మెన్స్. సో ఆ తర్వాత ఇంకా బాగా నచ్చిందంటే ఈ సినిమాతో కొంచెం ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగింది తన మీద. నాకే కాదు, చాలా మంది తెలుగు యువతకి బాగా నచ్చేసింది అనమాట ధనుష్ క్యారెక్టర్ ఇందులో. సో చాలా మంది చాలా ఎలివేట్ చేస్తున్నారు ధనుష్ని, చేయడంలో తప్పేం లేదు, ఎందుకంటే తను నిజంగానే మంచి పర్ఫార్మర్, బాగా చేశాడు కూడా. నాగార్జున గురించి చెప్పాలి, నాగార్జున గారు బాగా చేశారండి. అంటే తనకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే ఇచ్చారు. బట్ స్టార్టింగ్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తనది బాగా హై అనిపిస్తుంది, కానీ తర్వాత మరి ఆ తర్వాత అంత అనిపించదు. ఎందుకంటే ధనుష్దే మెయిన్ కీ రోల్ ఉన్నట్లు మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు అనమాట సినిమాలో. ముఖ్యంగా నిజంగానే ధనుష్దే మెయిన్ రోల్ అనమాట, దాంట్లో ఏం డౌట్ లేదు. బట్ నాగార్జున ఇంకొంచెం బాగా వాడాల్సింది అనిపించింది నాకైతే, ఎందుకంటే అంటే ఆయన ఏమి చిన్న హీరో కాదు కదా, ఆయన తగ్గట్టు ఇంకా కొంచెం రాసుకోవాల్సింది కథలు, నాకు అలా అనిపించింది. సో ఆ తర్వాత రష్మిక మందన్న కూడా బాగానే చేసింది, ఎందుకంటే తను సినిమాలు చేసేటని దాదాపు ఈ మధ్య హిట్టే కదా. సో కుబేర కూడా బాగానే హిట్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంది అంటే టాక్ బాగా వచ్చిందన్నమాట, సినిమా బాగుందని. సో మంచి రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా కలెక్షన్ కూడా మంచి రిపోర్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డిఎస్పీ మ్యూజిక్ కూడా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీకు టైం దొరికితే మాత్రం ఈ వీకెండ్ థియేటర్లోనే చూడండి, బాగుంది సినిమా అయితే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్